ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మన పరిస్థితుల్లో సంతోషించమండి అని చెప్పట్లేదు, కానీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనకు నిరీక్షణ ఉంది అని సంతోషించండి అని పౌలు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మన నిరీక్షణ క్రీస్తు యందు ఉంది. ఈ క్రీస్తునందు ఉన్నది కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు. కానీ నిరీక్షణ బట్టి మనం అందరము దేవుని యొద్దకు చేర్చబడ్డాం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి అధికారం మనకు వచ్చింది అని నిరీక్షణ కలిగి ఉన్నాం. చూచున్న దాన్ని ఎవరూ కూడా నిరీక్షణ అన్నది అప్లై చేయరు. ఏదైతే కనపడదో దాన్ని మనం వెయిట్ చేయడమే నిరీక్షణ. అది క్రీస్తునందు మనకు సంతోషం కలుగజేస్తుంది అని పౌలు తన యొక్క అనుభవం తెలియపరుస్తున్నాడు. మన ఈ లోకంలో టెంపరీగా పరిస్థితులు, మనకు ఒత్తిళ్ళు, మనల్ని చాలా ప్రెషర్ చేసిన పరిస్థితులు వస్తాయి. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనకు సంతోషాన్ని కలుగజేయాలి. ఆ సంతోషాన్ని బట్టి మనకు జవాబు దొరుకుతుంది అని పౌలు తెలియపరుస్తున్నాడు. ఎలాగైతే అన్యాయస్తుడైన అధికారి దగ్గరికి అతడు లోకంలో ఎవరిని లక్ష్య పెట్టకుండా దేవునికి కూడా భయపడినటువంటి అధికారి, కానీ ఈ విధవరాలు పదే పదే న్యాయం కోసం తన దగ్గరికి వెళ్తున్నప్పుడు, మరి ఈమె మళ్ళీ మళ్ళీ వస్తుంది, నన్ను తొందర పెడుతుంది, నన్ను గోజాడుతుంది, ఈమెకి ఎట్లాగైనా న్యాయం చేయాలని అన్యాయస్తుడే తన మనసును మార్చుకొని జవాబిచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన కోసం తన కుమారుని అర్పించి మన కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత త్యాగం చేసిన వాడు మనకు సమాధానం ఇవ్వడా? అందుకోసమే మన పరీక్షలలో నిరీక్షణ కలిగి ఉండండి. మీకు జవాబు ఉంది, సంతోషం ఉంది, అందులో సంతోషం మీరు తప్పకుండా అనుభవిస్తారు అని పౌలు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఓర్పుతో ప్రార్థన చేద్దాం. ఎక్కడ కూడా ప్రార్థనలో సడలింపు లేకుండా, ప్రార్థనలో విసుకకుండా, ప్రార్థనలో ఆపేయకుండా మన ప్రయాణం సాగించాలని పౌలు ఎలాగైతే ఒక నిరీక్షణకాలమైన జీవితం జీవించి మనకు మాదిరిగా వదిలిపెట్టి వెళ్ళాడో అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ నిరీక్షణ బట్టి జీవిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ నిరీక్షణలో సంతోషం ఉంది, సంతోషించమన్నావు. ఓర్పు కలిగి కూడా మేము ముందుకు సాగడానికి నేర్పించమని, నీ కృపలో వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.